5/26 ఈవేళ క్యాన్సర్ గురించి వ్యావహారికంగా మాట్లాడుకుందాం. ప్రాపంచిక విషయాలు జోడించి మాట్లాడాలి. నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదించామనుకో, పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి ఆ 1000 రూపాయలు జాగ్రత్తగా ఇంటికి తీసుకురాకుండా తాగి తందనాలాడి గుర్రపు పందాలు, ఆ డబ్బు పేకాట్లు తగలే సంప్రదాయాలు ఎట్టేసేసి ఇంటికి వచ్చావనుకో, ఇంటికి పెళ్ళంతా కడుపు మాడిపోయి వాళ్ళు కొంప కొలాప్స్ అయిపోతుంది. అది ఫైనాన్షియల్ క్యాన్సర్. ఓకే, ఇప్పుడు శారీరకంగా ఆలోచన. మీ శరీరంలో ఏదైనా ఒక పుట్టు వ్రణం వచ్చిందనుకో, క్యాన్సర్ కణం వచ్చింది, ట్యూమర్ వచ్చిందనుకోండి, అది ఈ శరీరంతో మనం తిన్న ఆహారం అంతా అది డెవలప్ అవ్వడానికి తినేస్తూ ఉంటుంది. మిగిలిన శరీరం నీరసం వచ్చిపోతుంది. ఆ విధంగా ఈ శరీరం కొలాప్స్ అవుతుంది. 300 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఈ దేని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయలేం. కాకపోతే ఏమిటంటే క్యాన్సర్ కలిగించినటువంటి వాతావరణంలో జీవించడమే మన యొక్క ప్రాథమిక కర్తవ్యం. అంటే అనగా ఒకడు నాకు ఏ అలవాట్లు లేవు బస్సు వెనకాల జాగ్రత్తగా వెళుతుంటాడు. వాడు కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తున్నాడు, బస్సుతో కాలుష్యం సంగతి గమనించుకుంటాడు, గమనించాడు. కాకపోతే వాటి తర్వాత లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఒకడు పొద్దున్నే పెద్దన్నం తినేంత గొప్పవాడిని నేను, నాకు ఏ అలవాట్లు లేవు అంటూ ఉంటాడు. కానీ వాడికి లివర్ పాడైపోయి పాచన్నం తింటాడు కదా, లివర్ పాడైపోయి లివర్ క్యాన్సర్ వస్తుంది, హెపటైటిస్ వస్తుంది. అంటే ఈ విధంగా మనం క్యాన్సర్ న్యాచురల్గా ఉండే పదార్థాలను వేడి చేసుకుని తినడం మంచిది. రంగుల పదార్థాలు తినకూడదు, రంగులు వేసిన పదార్థాలు తినకూడదు, జంక్ ఫుడ్స్ తినకూడదు, ఆయిల్ పదార్థాలు, వాడేసిన ఆయిల్, బాగా మరిగించిన ఆయిల్ పదార్థాలు, అవి పదార్థాల్లో మనం తినకూడదు. సాధ్యమైనంత వరకు క్యాన్సర్ కలిగించినటువంటి వాతావరణంలో న్యాచురల్గా జీవిస్తే చాలు. ధన్యవాదాలు.